హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ లెసన్లో ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ నుంచి కొన్ని క్వశ్చన్లను విశ్లేషణ చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిబి వ్యాన్ నీల్ ఏ బ్యాక్టీరియాలపై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు. చూడండి, సిబి వ్యాన్ నీల్ అనే వ్యక్తి ఏ బ్యాక్టీరియాలపై మనం ఎక్కడుందో దాన్ని ఏ బ్యాక్టీరియాలపై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు. ఓకే, రైట్. ఏ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసి ఆయన ఏం చెప్పినాడు? కాంతికి కిరణజన్య సంయోగక్రియకు సంబంధం అని చెప్పాడు. చూడండి, ఫస్ట్ పర్పుల్ బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ చూస్తే సల్ఫర్ బ్యాక్టీరియా. ఇవి రెండు మనం విన్నట్టు ఉంది. ఫస్ట్ ఏ అట్రాక్షన్ చేస్తుంది? పర్పుల్ అంటేనే మనం టక్కున పెట్టేసిపోతాం. ఎందుకంటే లాస్ట్లో వచ్చిందానికి క్వశ్చన్ టైం లేదనుకో పర్పుల్ అని పెట్టేస్తాం. ఒకవేళ ఇది చూస్తే సల్ఫర్ ఉంది, ఇది కూడా విన్నట్టే ఉందని ఇది కూడా పెట్టే అవకాశం ఉంది. కానీ లాస్ట్ వరకు చూడండి. ఓకే, మన టగాని ఆవిడ పర్పులే ఉంది కదా ఫస్ట్ అని చెప్పి పర్పుల్ అని కొట్టొద్దు. ఇది చూస్తే ఇది కూడా సల్ఫర్ కూడా ఉంది అని కొట్టేద్దు. కాబట్టి మొత్తం చూడాలి. చూస్తే మూడోది నీలి ఆకుపచ్చ శైవలాలు, దీనికి సంబంధం లేదు. చూడండి, ఇక్కడ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై ఉంది. కాబట్టి ఒక ఆప్షన్ రెండు ఆప్షన్ చూసి ఎప్పుడు చేయొద్దు, లాస్ట్ వరకు చూడాలి. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఉంది. ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేస్తూ మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్ నీటి అణువు కావాలా, దీంట్లో నీటి అణువు బదులు H2S వాడతాడు. వాడితే అంతిమోత్పన్నంలో ఆక్సిజన్ బదులు ఏమొస్తుంది? సల్ఫర్ వస్తుందని చెప్తాడు. కాబట్టి మనం ఎప్పుడే కానీ 4 ఆప్షన్లు చూడాలి. ఓకే, ఎంత టైం లేకపోయినా కూడా 4 ఆప్షన్లు ఆన్సర్ చూడండి. మనం ఏం చేస్తున్నాం? పర్పుల్ అంటే పర్పుల్ అని ఇచ్చేస్తాం, అట్లా చేయొద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, కొవ్వొత్తి, ఎలుక, పుదీనా మొక్క. వీటికి అంటే ఏమిటికి? కొవ్వొత్తికి, ఎలుకకు, పుదీనా మొక్కకు వీటికి వీరితో సంబంధం కలదు. అంటే అర్థమైంది, వీటిని ఉపయోగించి ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరని అర్థం. అలా అయ్యకుండా ఇలా కొవ్వొత్తి, ఎలుక, పుదీనా మొక్కకు వీటితో సంబంధం ఎవరికి గలదని ఇచ్చినాడు. చూడండి, ఫస్ట్ లెవోయిర్ ఇచ్చినాడు. ఫస్ట్ లెసన్లో వాయువుల మార్పిడి మీద పరిశోధన చేసింది లెవోయిజర్, జోసెఫ్ ప్రిస్ట్లే. కాబట్టి లెవోయిజర్ అనే అవకాశం ఉంది. ఇదే లెవోయిజర్ శ్వాసక్రియ లెసన్లో ఎక్కువగా ప్రయోగాలు చేస్తాడు, ఇతను తక్కువ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ లెసన్ అన్నప్పుడు జోసెఫ్ ప్రిస్ట్లే మనం తక్కువ గుర్తుపెట్టుకోవాలి. జోసెఫ్ ప్రిస్ట్లే ఏం చేసినాడు? ఫస్ట్ వెలుగుతున్న క్రొవ్వొత్తి తీసుకున్నాడు, అది హాయిగా వెలుగుతుంది. దానిపైన గంట జాడి మూస్తే కొన్ని సెకండ్లో ఆరిపోయింది. అంటే ఎందుకు ఆరిపోయింది? ఓపెన్లో నేను వెలుగుతుంది, మూస్తే ఆరిపోతుంది, ఏదో ఖర్చే గాలి అయిపోయిందని అనుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ వెలుగుతున్న క్రొవ్వొత్తిని మళ్ళీ ఓపెన్లో పెట్టి చూస్తే హాయిగా వెలుగుతుంది. దాని పక్కల ఎలుక ఉంచి గంట జాడి మూస్తాడు. ఇప్పుడు మరింత తొందరగా ఆరిపోతుంది. అప్పుడు ఏమంటాడు? ఎలుకకు కావాల్సినది, క్రొవ్వొత్తికి కావాల్సినది ఏదో గాలిలో ఉండి ఖర్చు అయిపోతుంది, అందుకనే ఆరిపోతుంది, ఇది చనిపోతుందని. మూడోసారి ఏం చేస్తాడు? వెలుగుతున్న క్రొవ్వొత్తి తీసుకుంటాడు, దాని పక్కల ఎలుకను ఉంచుతాడు, దాని పక్కల పుదీనా మొక్కని ఉంచుతాడు. ఉంచి అప్పుడు ఏం చెప్తాడంటే ఇవి 3 హాయిగా జీవిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చెప్తాడంటే మొక్కలకు కావాల్సింది ఎలుక, కొవ్వొత్తి ఇస్తాయి, ఎలుకకు కావాల్సింది మొక్క ఇస్తాయి, ఇదే వాయువుల మార్పిడి అని చెప్తారు. కాబట్టి వాయువుల మార్పిడిపై ఎక్కువ పరిశోధన చేసి ఆ ఖర్చయ్యే గాలి చెప్పి వెళ్తాడు. ఖర్చయ్యే గాలిని ఎప్పుడు 1774లో కనుక్కొని వెళ్ళిపోతాడు. కానీ ఈ పరిశోధనల పైన మరింత పరిశోధనలు ఎవరు చేస్తారంటే ఈయన తర్వాత లెవోయిజర్ వచ్చి చేసి ఇతను ఖర్చయ్యే గాలిని 1774లో కనుక్కొని వెళ్ళిపోతాడు. కానీ ఆక్సిజన్ పేరు పెట్టాడు. ఆ ఖర్చయ్యే గాలికి 1775లో లెవోయిజర్ వచ్చి దాని పేరు ఆక్సిజన్ అని పెడతాడు. లాటిన్ భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను కరిగించేదని పెడతాడు అనమాట. ఓకే, ఇంకా ఎంగల్మెన్ అంటే ఏ సంబంధం లేదు. చూడండి, ఎంగల్మెన్ అంటే కిరణజన్య సంయోగక్రియ గరిష్ట స్థానం ఎక్కడ జరుగుతుందని కనుక్కుంటాడు. ఎంగల్మెన్ అంటేనే గరిష్ట అని గుర్తుంచుకోవాలి. ఓకే, యంగర్ అట్లా. నెక్స్ట్ సిబి వ్యాన్ నీల్. నీల్ కూడా ఏం చేసినాడు? కిరణజన్య సంయోగక్రియకు ప్రామాణికమైన నిర్వచనాన్ని 1931లో ఇస్తాడు. తర్వాత ఇతనే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరి మీదే మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి
న్యూట్రిషన్ రిలేషన్లో ఎక్కువ పరిశోధనలు చేసింది ఇతను, శ్వాసక్రియలు ఎక్కువ పరిశోధన చేసింది ఇతను. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే జోసెఫ్ ప్రిస్ట్లే. ఓకే, దీని ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విటమిన్ల గురించి సరికాని వాక్యమును ఫస్ట్ ఎప్పటికీ సరికాని సరైన అంటే దాన్ని రౌండప్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫోకస్ దీని మీద. విటమిన్ల గురించి సరికాని వాక్యంను గుర్తించండి. 4 వాక్యాలు ఇచ్చాడు, అందులో ఒకటి సరికానిది ఉంటుంది. చూడండి, ఇవి విటమిన్లు కర్బన సంబంధ పదార్థాలు. విటమిన్లలో ఫస్ట్ లెసన్ ఇదే, ఫస్ట్ లైన్ ఇదే ఉంటుంది. కర్బన సంబంధ పదార్థాలు అంటే విటమిన్లో కార్బన్ మూలకం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే కిరణజన్య సమీక్రియలో కార్బన్ డైఆక్సైడ్ నుంచే కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి కాబట్టి కర్బన సంబంధ పదార్థాలు అన్నాడు. ఓకే, శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే స్థూల పోషకాలు. ఓకే, ఇది కూడా ఉంది, శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే ఇది వరకు ఉంది, టక్కున ఓకే అనేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇవి శరీరంలో సంశ్లేషించబడవు. ఇది కూడా కరెక్టే. ఓకే, మన శరీరం విటమిన్లను పొందడానికి 2 రకాల వనరులను కలిగి ఉంది. ఇది కూడా కరెక్టే. ఒకటి మనం తీసుకునే ఆహారం ద్వారా వస్తాయి, ఒకటి జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాలు తయారు చేసే వల్ల కూడా వస్తాయి. ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ చూడండి, అసలు బి రెండోలో దాంట్లో చూడండి, శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమైతే కరెక్టే, కానీ సూక్ష్మ పోషకాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థూల పోషకాలను ఉంది. శరీరానికి తక్కువ పరిమాణంలో, తక్కువ అన్నప్పుడు ఏంది సూక్ష్మ పోషకాలు ఉండాలి. ఇక్కడ స్థూల పోషకాలు ఉంది. ఇది కనుక లాస్ట్లో ఉంది కాబట్టి ఇది వరకు చూసి టకా పోయినాం అనుకో ఇబ్బంది పడుతుంది. కాబట్టి లాస్ట్ వరకు సూక్ష్మకి స్థూలకి తేడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే స్థూల పోషకాలు ఇవి ఎప్పుడు పోతాయంటే చివరిలో ఈ క్వశ్చన్ వచ్చి టైం లేనప్పుడు టకటక ఓవర్లాప్లో పెట్టేటప్పుడు పోతాయి. కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను ఉండాలి. ఇక్కడ స్థూల పోషకాలు ఉంది కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా సరే సరైన సరికాని భిన్నమైన అంటే దాన్ని ఫోకస్ పెట్టుకోవాలి. సరైన జతను గుర్తించండి అంటే ఇక్కడ 4 ఇచ్చి వాటి జతలు ఇచ్చినాడు, వాడే జతలు పరిచినాడు. అందులో కరెక్ట్ ఏ జతనో జతపరిచో గుర్తించాలి. ఓకే, చూడండి, ఫస్ట్ మిథిలేటెడ్ స్పిరిట్ మనం విన్నాం కదా. మిథిలేటెడ్ స్పిరిట్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది కాదు, ఆకులోని పిండి పదార్థం తొలగించబడుతుంది. ఓకే, ఆకులోని పత్రంతో తొలగించబడుతుంది. ఈ రెండు కన్ఫ్యూజన్ చూడండి. ఆకులో పిండి పదార్థం తొలగించబడుతుంది, ఆకులో పత్రార్థం తొలగించబడుతుంది. ఈ కన్ఫ్యూజన్ వద్దు, పగబెట్టండి. నెక్స్ట్ సింపుల్ చూద్దాం. నెక్స్ట్ అయోడిన్, బెటాడిన్, ఇది అందరికి తెలుసు, తక్కువ గుర్తుపడుతుంది. అయోడిన్, బెటాడిన్ ఏం చేస్తుందంటే చూడండి, ఇవన్నీ చూసినాం, ఆకులోని పిండి పదార్థపు ఉనికిని తెలియజేస్తుంది. ఇది అందరికి తెలుసు, గన్ షాట్ 100% ఇది. అయోడిన్ లేదా బెటాడిన్ ఏంటంటే ఆకులోని పిండి పదార్థపు ఉనికిని తెలియజేస్తుంది. కాబట్టి రెండో దానికి డి, 7 ఉందో చూడండి, రెండో దానికి డి, ఇక్కడ లేదు, ఇక్కడ డి ఉంది. ఇంకేదైనా ఉందో చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఓకే, రెండో దానికి డి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూడండి, ఆకును 3 రోజులు చీకట్లో ఉంచితే మళ్ళీ ఇక్కడ చూడండి, ఆకులోని పిండి పదార్థం తొలగించబడుతుంది, ఆకులో పత్రార్థం తొలగించబడుతుంది. కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అందులో వదిలేయండి. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, KOH ద్రావణం లేదా బిళ్ళలు. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏం చేస్తుంది? సీసాలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. కాబట్టి ఇది కూడా అందరికీ తెలుసు. పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. 4కి ఏ ఉండాలా, ఇక్కడ ఉంది చూడండి, 4కి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓకే, ఇప్పుడు రెండిట్ల మధ్యలో ఉంది చూడండి, 4కి ఏ ఉంది, అయోడిన్, బెటాడిన్. ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. ఇదా కన్ఫ్యూజన్ ఉంది కదా, రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఇది అనుకుందాం మనం. ఓకే, ఈడ ఒకటి దొరికింది కాబట్టి ఇది అనుకుందాం. ఎక్కువ శాతం ఇది ఆప్షన్ ఉంది. రెండోది డి ఉంది కాబట్టి ఫస్ట్ ఒకటి అయింది, ఇది అనుకుందాం, సి అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఆకును 3 రోజులు చీకట్లో ఉంచడం. ఆకుని 3 రోజులు చీకట్లో ఉంచితే ఏమవుతుంది? అక్కడ సూర్యకాంతి సోకదు, పిండి పదార్థం తయారు కాదు, ఉన్న పిండి పదార్థం తానే ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఆకుని 3 రోజులు చీకట్లో ఉంచితే ఏమవుతుంది? పిండి పదార్థం తొలగించబడుతుంది. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పిండి పదార్థం తొలగించబడేది ఏది ఉంది చూడండి, బి చూడండి. ఆకులో పిండి పదార్థం తొలగించబడదు అంటే బి కరెక్ట్. బి అంటే మూడో దానికి బి ఉండాలా, ఉందా? ఇక్కడ బి ఉంది, రైట్. ఇక్కడ కూడా బి ఉంది. ఓకే, ఇప్పుడు దాదాపు ఇక్కడ 3 కరెక్ట్ అయినాయి, ఈ 2 కరెక్ట్ అయినాయి, ఇది కూడా కరెక్ట్ అయింది. ఈ సి ఒకటి కరెక్ట్ అయితే ఇది అనమాట. చూడండి, ఆకును 3 రోజుల పాటు చీకట్లో ఉంచాలి, రైట్.
ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి. ఇంకా ఇదొక్కటే మిథిలేటెడ్ స్పిరిట్. మిథిలేటెడ్ స్పిరిట్ ఏంటంటే ఫస్ట్ ప్రయోగంలో ఒక పరీక్ష నాళికలో మిథిలేటెడ్ స్పిరిట్ తీసుకొని అందులో ఆకును ఉంచి దాన్ని తీసుకెళ్ళి నీటిలో బీకర్‌లో పెట్టి మరిగిస్తాం. అప్పుడు ఏం తొలగించబడుతుంది? పత్రార్థం తొలగించబడుతుంది. పత్రార్థాన్ని ఎందుకు తొలగించాలంటే దానిపైన అయోడిన్ వేసినప్పుడు నీలి నలుపు రంగులోకి మారిందా లేదా తెలుసుకోవాలంటే పత్రాన్ని తొలగించాలి. కాబట్టి మిథిలేటెడ్ స్పిరిట్ అంటే ఏంది? ఆకులో పత్రార్థాన్ని తొలగిస్తాం. స్పిరిటు పత్రాహరితం అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒకటో దానికి ఆన్సర్ ఏంది? సి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఆన్సర్ ఏంది? సి. ఇట్లా 4 ఫస్ట్ ఏదన్నా రాలేదంటే దాన్ని వదిలేయాలి. ఏది బాగా వస్తుందో దాన్ని పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఓకే. అట్లా ఇది బాగా వచ్చిందన్నంత మాత్రాన రెండో దానికి డి, రెండిట్లో డి ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అట్లా కూడా చూడాలన్నమాట. కాబట్టి ఈజీగా వచ్చిన దాని నుంచి సింపుల్ టు కాంప్లెక్స్‌కి వెళ్ళాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సరైన జతని గుర్తించండి. సరైన జతని ఇది గుర్తుంచుకోవాలా. సరైనది అంటే మీరు 4 జతల్లో ఒక్కటి సరైనది ఉంటుంది, 3 తప్పు ఉంటాయని అర్థం. ఆ సరైనది గుర్తించాలి. చూడండి, ఫస్ట్ టైలిన్ అనే ఎంజైమ్ ఉంది. టైలిన్ ఎంజైమ్ అంటే మనకు అందరికి తక్కువ తెలుస్తుంది, ఎందుకంటే లాలాజలంలో ఉంటుంది. ఫస్ట్ ఎంజైమ్ ఇదే కాబట్టి ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, పెప్సిన్ అనే ఎంజైమ్, ఇది కూడా తెలుసు, జీర్ణాశయంలో ఉంటుంది. రెండో ఎంజైమ్ ఇది. దీని తర్వాత టైలిన్ ఫస్ట్ ఎంజైమ్ అవుతుంది ఆహారనాళంలో, రెండో ఎంజైమ్ పెప్సిన్ అవుతుంది. జీర్ణాశయంలో ఇది ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ట్రిప్సిన్. ట్రిప్సిన్ అంటే చూడండి, క్లోమరసంలో 3 ఎంజైమ్లు వస్తాయి. మళ్ళీ ట్రిప్సిన్, అమైలైజ్, లైపేజ్ వస్తాయి. ఈ 3 ఏం చేస్తాయి? 3 పిండి పదార్థాలను, క్రొవ్వులను, ప్రోటీన్లు మరింత చిన్నగా మారుస్తాయి. కాబట్టి క్లోమరసంలో ఎన్ని ఉంటాయి అంటే 3 ఎంజైమ్లు ఉంటాయి. అమైలైజ్ ఉంటుంది, ట్రిప్సిన్ ఉంటుంది, తర్వాత లైపేజ్ కూడా ఉంటుంది. ఏటీఎల్, అమైలైజ్ ఉంటుంది, ట్రిప్సిన్ ఉంటుంది, లైపేజ్ ఉంటుంది. 3 ఉంటాయి కాబట్టి ఇది 3 దీంట్లో పక్కా ఉంటాయి కాబట్టి కొట్టేయచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, సుక్రేజ్, జఠర గ్రంథులు అన్నాం. ఇక్కడ చూడాలా, జఠర గ్రంథులు ఎక్కడ ఉంటాయి? జీర్ణాశయంలో ఉంటాయి. సుక్రేజ్ ఉండేది ఎక్కడ? ఆంత్ర రసంలో ఉంటుంది. ఇక్కడ ఏముండాలి? ఆంత్ర రసం కానీ ఆంత్ర గ్రంథులు కానీ ఉండాలి. కాబట్టి సుక్రేజ్ మరియు పెప్టిడ్ డైజెస్ట్ అనే ఎంజైమ్లు రెండు ఎక్కడ ఉంటాయి? ఆంత్ర రసంలో ఉంటాయి. లేదా చిన్న పురుగు యొక్క గోడలో ఆంత్ర గ్రంథులని ఉండాలి ఇక్కడ. కాబట్టి ఈ జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, జఠర గ్రంథులు ఒకటి అనుకుని తక్కువ పెట్టి పోవద్దు. సక్కస్ సెంట్రికస్ అని కూడా అంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. ఈ డి వరకు పోవాల్సిందే. చూడండి, ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇది దొరికిపోతుంది అనమాట. ఓకేనా? రైట్, ఆన్సర్ డి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ సరికాని జతను వెంటనే సరికాని అంటే ఇందులో 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటి తప్పు ఉంటే ఆ తప్పుని వెతుక్కోవాలా. ఫస్ట్ ఈయన్ని మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా? సరికాని చూడండి, గ్లాసైటిస్ రైబోఫ్లావిన్. మనం చెప్పినాం గ్లాస్ అంటే రైబోఫ్లావిన్ని నోట్లో ఉంచుకుంటారు. రైబోఫ్లావిన్ని B2 అంటారు. అట్లా లిక్విడ్ B2 అన్నప్పుడు B2 అంటే 2 అక్షరాలు, గ్లాస్ అంటే 2 అక్షరాలు, గ్లాసైటిస్ అని చెప్పినాం. గ్లాసైటిస్. ఓకే, రైబోఫ్లావిన్ B2 గ్లాస్. దీన్ని మనం టక్కున ఎట్లా మార్చుకోవాలా? B2 మార్చుకోవాలా. B2 2 అక్షరాలు, గ్లాస్ 2 అక్షరాలు, గ్లాసైటిస్. కాబట్టి అయిపోయింది. లేదంటే ఇది రెండోదే ఉంటుంది కాబట్టి B2 సింపుల్గా గుర్తుకుంటుంది అందరికీ. నెక్స్ట్ పెల్లెగ్రా. పెల్లెగ్రా అంటే చూడండి, నియాసిన్, సి అంటే 3, B3 3 అని గుర్తుంచుకోవాలి. నియాసిన్, సి అంటే 3 నంబరు కాబట్టి B3 అంటే 3 నంబరు, B3 నియాసిన్ అట్లా కూడా గుర్తుంచుకోవాలి. నియాసిన్, సి అంటే 3 అక్షరం, B3 అంటే 3. B3 అన్నప్పుడు పెల్లెగ్రా, 3 అంటే 3 అక్షరాలు ఉంది, పేరులో కూడా పెల్లెగ్రా 3 అక్షరాలు ఉంది, అట్లా కూడా గుర్తుంచుకోవాలి. సి అంటే 3, B3 అంటే 3, పెల్లెగ్రా అంటే 3 అక్షరాలు, 3 ఇట్లా కూడా లింక్ పెట్టుకోవాలి. కాబట్టి పెల్లెగ్రా, నియాసిన్ లోపిస్తే పెల్లెగ్రా వ్యాధి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, బర్నింగ్ ఫీట్, పోలిక్ ఆమ్లం. ఈయన సింపుల్ గుర్తుపట్టచ్చు. బర్నింగ్ ఫీట్ అంటే నేనేం చెప్పిన? బి ఫర్ బర్నింగ్ అంటే బి పెట్టిన, ఫీట్ అంటే 5, B5 అని చెప్పిన నేను. బర్నింగ్ ఫీట్, బర్నింగ్ అంటే బి, ఫీట్ అంటే 5, B5ని ఏమంటారు? ఫ్యాంటోథెనిక్ ఆమ్లం అంటారు. ఫ్యాంటోథెనిక్ అంటే ఏంది? ఫీట్ అంటే అరికాల మంటలు, మడమ నొప్పులు వస్తాయి. కాబట్టి బర్నింగ్ ఫీట్ అంటే ఇక్కడ ఏముండాలా? ఫ్యాంటోథెనిక్ 5 అంటే ఫ్యాంటోథెనిక్ కూడా లింక్ పెట్టుకోవాలి. అట్లా
బర్నింగ్ ఫీట్ 5. 5 అంటే ఫ్యాంటోథెనిక్ ఆమ్లం. కాబట్టి ఫోలిక్ ఆమ్లం అంటే B9 చూడండి ఇది. B9 అనేది స్త్రీలకు కంపల్సరీ B9 అవసరం గర్భం దాల్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇదంతా అందరూ తెలుసు. స్కర్వీ ఆస్కార్బిక్. ఆస్కా ఇట్లా కూడా లింక్ పెట్టుకోండి. స్కర్వీ ఆస్కా ఇన్న పేర్లో ఉంది. స్కర్వీ ఆస్కారిక్ ఆమ్లం. ఓకే. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి బర్నింగ్ ఫీట్ అంటే B5. స్వీట్ పొటాటో 5 ఫర్ స్వీట్ పొటాటో తింటే తగ్గిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇదొకటి అసర్షన్ రీజన్. ఇక్కడ రాయడానికి ప్లేస్ లేక సింపుల్గా ఇచ్చిన, ఇంకా చాలా హార్డ్ కూడా ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి, లార్జ్ ఇంటెస్టైన్ ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. లార్జా స్మాలా. లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఏంది? పెద్ద ప్రేగు. పెద్ద ప్రేగులో జీర్ణక్రియ ఎక్కువగా జరుగుతుంది. ఓకే. లార్జ్ ఇంటెస్టైన్లో జీర్ణక్రియ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ లార్జ్ అంటే మనం వెంటనే తెలుగులోకి మార్చుకోవాలి. పెద్ద ప్రేగు అని గుర్తుంచుకోవాలి. ఓకే. ఇందులో నీరు ఖనిజ లవణాలు శోషించబడతాయి. కరెక్టే. పెద్ద పేగులో నీరు ఖనిజ లవణాలు మళ్ళీ శోషించబడతాయి. ఏవైతే అవసరమో వాటిని మళ్ళీ తీసుకుంటుంది. కానీ ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ జీర్ణక్రియ ఎక్కువ అనేది తప్పు. స్మాల్ ఇంటెస్టైన్ ఉండాలి ఇక్కడ. ఇక్కడ స్మాల్ ఉంటే స్మాల్ ఇంటెస్టైన్ అనేది జీర్ణక్రియ ఎక్కువగా జరుగుతుంది. కరెక్ట్. అక్కడ వెళ్ళి అన్ని పదార్థాలు మరొక్కసారి జీర్ణం అవుతాయి. అక్కడ క్షరస్థితి ఉండడం వల్ల అన్ని కంప్లీట్గా గ్లూకోజ్ స్థితికి మారిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏముండాలి? స్మాల్ ఉంటే కరెక్ట్ అవుతుండాలి. కాబట్టి లార్జ్ ఇంటెస్టైన్లో జీర్ణక్రియ అసలు జరగదు. కేవలం నీరు ఖనిజాలను శోషించుకోబడి ఇంకా మలము మూత్రాలు అన్నీ ఏర్పడతాయి. అక్కడ కొన్ని గంటలు ఆగి మూత్రం ఓ దిక్కు వెళ్ళిపోతుంది, మలమంతా కలిసి ఓ దిక్కు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఫస్ట్ది ఏంది? ఏ తప్పు. చూడండి, ఏ సత్యం అన్నాడు. ఇది కాదు, ఇంకా మొదలేయచ్చు. ఫస్ట్ ఏ తప్పు కాబట్టి ఏ అసత్యం. ఇది ఆలోచించండి. ఏ అసత్యం అన్నప్పుడు బి ఏంది? లార్జ్ ఇంటెస్టైన్లో ఇందులో నీరు ఖనిజ లవణాలు శోషించబడుతుంది. కరెక్ట్. కాబట్టి ఏ సత్యం ఆర్ అసత్యం అనే ఆన్సర్ వచ్చింది. ఇంకా ఇవి చూడాల్సిన అవసరమే లేదు. ఓకే. ఏ మరియు 2 సత్యం తప్పు. ఏ మరియు 2 అసత్యం, ఇది తప్పు. కాబట్టి మనకు ఆన్సర్ బి, ఏ అసత్యం. ఇక్కడ స్మాల్ ఉంటే కరెక్ట్ అవుతుంది. లార్జ్ ఉంది కాబట్టి అసత్యం, ఇది సత్యం. ఓకేనా. ఇవి నేను రాసిన ఈ పుస్తకంలో ఇవి కొన్ని తీసుకొని ఒక 5-6 తీసుకొని ఒక పేజీలో ఉన్నట్టు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయితే నేను ఈ వీటి మీద 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు రాసిన అనమాట. ఆ బుక్ త్వరలో ప్రింట్ అవుతుంది. ఒక వారం 10 రోజుల్లో మన చేతికి వస్తుంది. ఆ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ సిలబస్ ఆధారంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాయబడింది. 800 పేజీల పుస్తకం. తర్వాత 8400 క్వశ్చన్లు ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు 8400 లార్జెస్ట్. ఇన్ని క్వశ్చన్లు ఉన్న ఏకైక పుస్తకం మేబీ నాది కావచ్చు. బయాలజికల్ గ్రంథం లాగుంటుంది. చాలా కరెక్ట్గా రాయబడింది. కాబట్టి ఈ పుస్తకం వారం 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది. మీకు కనుక ఈ పుస్తకం కావాలంటే నాకు నా నంబర్ ఇక్కడ ఇస్తాను. దానికి ఫోన్ చేస్తే నేను చూడండి, నంబర్ వచ్చేసి 9010860480. మీకు పుస్తకం కావాలన్నోళ్ళు ఈ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఆర్డర్ బుక్ చేసుకుంటాను. ఇప్పటికి నాకు ఒక 50 మెంబర్స్ బుక్ చేసుకున్నారు. నేను ఒక వారం 10 రోజుల్లో బుక్ వస్తే ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను. కాబట్టి మీకు కూడా కావాలంటే ఈ వారం రోజుల్లో బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్క బిట్ ఒక లైన్ వదిలిపెట్టకుండా రాసినాము. అన్ని క్వశ్చన్లు ఉంటాయి. నాలెడ్జ్ క్వశ్చన్లు ఉంటాయి, అండర్స్టాండింగ్ ఉంటాయి, అప్లికేషన్ ఉంటాయి, తర్వాత సరికానిది, సరైనది, తర్వాత మ్యాచింగు, అసర్షన్ రీజనింగు, భిన్నమైనది, అన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఇట్లాంటి పుస్తకం మళ్ళీ ఎక్కడ కూడా దొరకకపోవచ్చు, అంత పర్ఫెక్ట్గా రాయబడింది. కాబట్టి మీరు ఎవరికైనా కావాల్స్తే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఫస్ట్ 1000 బుక్కులు దాదాపు ఆథర్స్ ప్రైస్ కింద తక్కువ రేటుకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జనాలకు వెళ్ళాలి. కాబట్టి మీరు 1000 బుక్కుల్లో కనుక మీరు కొన్నారంటే మీకు తక్కువ రేటుకి వస్తుంది. ఇంకోటి, ఈ బుక్ కొన్న వాళ్ళు 50% జాబు కొట్టేసినట్టే స్కాలర్షిప్ బాలాజీ. కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను. కాబట్టి మీకు పుస్తకం కావాలంటే నాకు ఫోన్ చేయండి. నేను ఆర్డర్ బుక్ చేసుకుంటాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి క్లాసులు మరిన్ని రాను మళ్ళీ చాలా పెంచుకుంటూ వెళ్తాను. కాబట్టి నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.